నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. లోకా సంస్థ సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అని కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి చాలా ప్రశాంతంగా మనశ్శాంతి అనేది దానంతటా అదే కలుగుతుంది అని చాలా సందర్భాలలో తెలుసుకుండా ఉన్నాము, చాలా విషయాలలో చదువుకొని కూడా ఉన్నాము. కానీ ఒక్కసారి కొంచెం ఆలోచించే ప్రయత్నం చేయండి. అందరూ బాగుండాలి అనే ఆలోచనలతో ఆటోమేటిక్గా మనము బాగుంటున్నాము అనేది నిజమైతే ప్రతిరోజు నువ్వెలా ఆలోచిస్తున్నావు? మరి నీకు సంబంధించిన విషయాల గురించి కావచ్చు, నీకు సంబంధించిన పనుల గురించి కావచ్చు, నీకు సంబంధించిన వ్యక్తుల గురించి కావచ్చు, మరి నీతో నువ్వు కావచ్చు. ఎప్పుడూ కూడా నువ్వు మంచి గురించి ఆలోచించగలిగితే ఆటోమేటిక్గా ఆ మంచి నీకే మొదటగా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. కనబడే నువ్వు కాదు, అదేంటి నేనే కనబడుతున్నామని అంటాం. కనబడేది నీ రూపం. వినబడే నువ్వు కాదు, అదేంటి నేనే వినబడుతున్నాను కదా అని అనుకుంటూ ఉంటాం. వినబడేది నీ మాట. మరి నువ్వంటే ఎవరు అని అంటే నీ ఆలోచనలే నువ్వు అని అంటూ ఉంటారు పెద్దలు. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావనేది శక్తివంతమైన వాస్తవం అంట. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరులు ఇబ్బంది పడాలని కాకుండా అందరూ బాగుండాలని కోరుకో.